రే బాబ్జీ, మాధవ్ నువ్వు బ్రతికే ఉన్నావా? యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉన్నారే? లేదురా, అవసరానికి నా టికెట్తో ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. పాప్, అతను చనిపోయాడు. పూర్ ఫెలో. అది సరే గానీ నువ్వు చచ్చిపోయావని మా నాన్న నీ ఆస్తి కాజేయడానికి గ్రామానికి వెళ్ళాడు. ముందు ఆ సంగతుడు. టాటా, బాయ్ బాయ్, కమాన్. త్వరగా సంతకం చెయ్యి, లేదా అక్కడ నీ తమ్ముడు, ఇక్కడ నువ్వు ఒకేసారి కళ్ళు మూస్తారు. ఏ చేస్తావా లేదా? చెయ్యను. ఈ ఆస్తి బాబుది. నేను బాబుకి ద్రోహం చేయలేదు. అసలు వాడు బ్రతికుంటేగా ఈ ఆస్తి అనుభవించడానికి. బాబుకేమైంది? చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో పడి ఉన్నాడు. బాబు, బాబు, నో ప్లీజ్. డాక్టర్, ఆయన మాధవ్, బాబు తండ్రి. మిస్టర్ మాధవ్, అమ్మ అమ్మ అని కలవరిస్తున్నాడు. వెంటనే ఆమెను తీసుకురండి, లేకపోతే చాలా కష్టం. నువ్వు త్వరగా సంతకం చేశావా నీ బాబును వెళ్ళి నువ్వు కలవచ్చు, లేదా ఇక్కడ వాసు అక్కడ బాబు ఇద్దరు నీకు దక్కరు. బాగా ఆలోచించుకో. వాడిని విసిరి కింద పడేయండిరా. నేను సంతకం చేస్తాను. అలా దారికిరా. ఇప్పుడు తెలియగల పిల్లలంటే ఏమైంది? నువ్వు పారిపోయింది బాబు. సత్యానుకున్నావా? నిన్ను చంపందే నేను చావను. వారే మా నాన్నగారు. నాన్నగారు, మన చుట్టాలు తీసుకొచ్చాను, మిమ్మల్ని తీసుకెళ్తారండి. ఇవ్వారండి. మాధవ్, 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 నన్ను క్షమించు మాధవ్. క్షమాపణకి సమయం కాదు. బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పెడదాం. నన్ను క్షమించక్క. మనలో మనకి క్షమాపణలు ఏమిటి జ్యోతి? ప్రపంచం అంతా అన్నదే నువ్వు అన్నా. ఇందులో నీ తప్పేమీ లేదు. పోనీలేమ్మా.